మంత్రం ఒకటే, మోక్షమిచ్చు మంత్రం ఒకటే, నీ నామ జపము కన్నా సౌఖ్య సాధనమే లేదు. బాల సాయీశ్వరా నీ సన్నిధి పరమావధి, నీ సన్నిధి పరమావధి. ముక్తినిచ్చు మంత్రం ఒకటే, మోక్షమిచ్చు మంత్రం ఒకటే, నీ నామ జపము కన్నా సౌఖ్య సాధనమే లేదు. బాల సాయీశ్వరా నీ సన్నిధి పరమావధి, నీ సన్నిధి పరమావధి. బాలసాయి ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్. మానవుడు విజ్ఞానవంతుడై సరికొత్త విషయాలు కనిపెట్టడానికి, సంస్కారవంతుడై సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడటానికి చక్కని పునాది కావాలి. ఆ పునాదికి అత్యుత్తమ సాంకేతిక విలువలు కలిగిన విద్య అందినప్పుడు ఆ విద్యార్థి భవిష్యత్తు ఉజ్వలంగా ప్రకాశిస్తుంది, వెలుగొందుతుంది. మారుతున్న కాలంలో మంచి విద్య కూడా సామాన్యులకు అందని కుసుమంలా మారింది. అధిక ఫీజులు, అరకొర వసతుల విద్యాలయాలు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శాపంలా మారుతున్నాయి. ఈ తరుణంలో సామాన్యులకు సైతం అత్యుత్తమ విద్యని ఆధునిక హంగులతో అందించడానికి స్థాపించబడ్డ విద్యాలయమే శ్రీ బాలసాయి ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్. భక్తులు కలియుగ అవతారంగా భావించే భగవాన్ శ్రీ బాలసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో బాలసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2001వ సంవత్సరంలో మానవతా విలువలతో కూడిన ఆధునిక విద్యను అందించే ఆశయంతో ఏర్పడిందే శ్రీ బాలసాయి ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్. కర్నూలు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో మునగాలపాడు గ్రామంలో అత్యంత విశాలమైన స్థలంలో అన్ని హంగులతో ఏర్పాటు చేయబడింది ఈ విద్యాలయం. సేవా దృక్పథంతో ఏర్పాటు చేయబడ్డ బాలసాయి సెంట్రల్ ట్రస్ట్ ఎన్నో సంక్షేమ కార్యకలాపాల్ని రాష్ట్రంలో కొనసాగిస్తోంది. ప్రజలకు అవసరమైన విద్య, వైద్య, త్రాగునీరు అందించడానికి అనేక కార్యక్రమాల్ని కొనసాగిస్తోంది. ట్రస్ట్ నిర్వహణలో సుమారు 150 ఏకోపాధ్యాయ పాఠశాలలు, ఉచిత ఆసుపత్రులు, ఉచిత వైద్య శిబిరాలు, నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించడానికి కుట్టు మిషన్ల పంపిణీ, వికలాంగులకు 3 చక్రాల సైకిళ్ల పంపిణీ, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు అందించడం లాంటి ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. ఈ మధ్యనే వివిధ ప్రాంతాల నుండి వచ్చే రోగులకు, వారి బంధువులకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా భోజన వసతి కల్పిస్తున్నారు. బాలసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎన్నెన్నో ప్రజాహిత కార్యక్రమాలకు అంకురార్పణ జరిగింది. దానిలో భాగంగా ప్రపంచ స్థాయి హంగులతో స్థాపించబడిందే ఈ విద్యాలయం.
రాష్ట్రంలో పేరెన్నికగన్న ఏ విద్యాలయాల్లోనైనా మెరిట్ ఆధారంగానే విద్యార్థులను తీసుకొని తీర్చిదిద్ది ర్యాంక్స్ వచ్చేలా కృషి చేస్తారు. కానీ యావరేజ్ స్టూడెంట్స్ని మెరిట్ స్టూడెంట్స్గా తీర్చిదిద్ది ర్యాంకులు సాధించిన ఘనత మాత్రం మన శ్రీ బాలసాయి రెసిడెన్షియల్ స్కూల్దే. దీనికి కారణం అంకిత భావంతో ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు. అనుక్షణం విద్యార్థుల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వారికి ఎప్పుడు ఏం కావాలో తెలుసుకుంటూ కన్న పిల్లల్లా చూసుకునే సైనికుల్లాంటి నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా కారణం. ఈ పాఠశాలలో ప్రవేశించగానే అక్కడి ఆహ్లాదభరిత వాతావరణం ఎవరికైనా చదువుకోవాలన్న ఆసక్తిని, అనురక్తిని కలిగిస్తుంది. వారిలోని ఉత్సాహాన్ని ఇనుమడింపచేస్తుంది. విశాలమైన భవనాలు, ఆట స్థలాలు, పాఠశాల ప్రాంగణం విద్యార్థుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. పట్టణాల్లో ఇరుకైన గదుల్లో సౌకర్యాల కొరతతో లాభాపేక్షతో మాత్రమే నడుపబడుతున్న పాఠశాలలకి విశాలమైన స్థలంలో అన్ని వసతులతో, ఆధునిక సదుపాయాలతో, క్రీడా మైదానాలతో, సేవా దృక్పథంతో మాత్రమే ఏర్పాటు చేయబడ్డ ఈ విద్యాలయానికి ఏ విషయంలోనూ పోలిక లేదు. అందరికీ అందుబాటైన ఖర్చుతో కార్పొరేట్ స్థాయిలో విద్యనందిస్తున్న ఏకైక రెసిడెన్షియల్ స్కూల్ ఇదొక్కటే అంటే అతిశయోక్తి కాదు. పట్టణాల్లోని పాఠశాలల్లో డే స్కాలర్కు చెల్లించే ఫీజుతో ఇక్కడ రెసిడెన్షియల్ స్టూడెంట్గా చేర్పించవచ్చు. పిల్లలకి అవసరమైన ఆధునిక ల్యాబొరేటరీ సౌకర్యాలు, సమస్త విషయ సేకరణకు అవసరమైన గ్రంథాలయం, విశాలమైన గదుల్లో అందరికీ ఉపయుక్తమైన సైన్స్ ల్యాబ్, మారుతున్న ఆధునిక ప్రపంచాన్ని అనుక్షణం తెలుసుకుని ప్రగతి వైపు పయనించడానికి అవసరమైన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించడానికి ఏర్పాటైన కంప్యూటర్ ల్యాబ్, భావి ఇంజనీర్లని, విజ్ఞానవేత్తల్ని తయారు చేయడానికి కావలసిన హంగులతో ఏర్పాటు చేయబడ్డ మ్యాథమెటిక్స్ ల్యాబ్, చిన్నపిల్లల సృజనాత్మక శక్తిని ఇనుమడింపచేయడానికి వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రైమరీ క్రియేటివ్ వరల్డ్, వావ్, ఎన్నెన్ని సౌకర్యాలు! తమ పిల్లల్ని మంచి విద్యార్థిగా చూడాలనుకునే ఏ తల్లిదండ్రులకైనా ఇంతకన్నా మించి ఏ సౌకర్యాలు అవసరం ఉంటాయి? ఎస్, ఉంటాయి. ఒక మెరిట్ అంటే ర్యాంకర్ స్టూడెంట్ సమకాలీన విద్యతో పాటు జీవితంలో అన్ని ఒత్తిళ్లను అధిగమించి భవిష్యత్తులో విజేతగా ఆవిర్భవించడానికి ఇతర రంగాల్లో శిక్షణ కూడా కావాలి. అంటే ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్ అన్నమాట. అలాంటి సౌకర్యాలకు కూడా ఇక్కడ కొదువలేదు. ఎలాంటి ఒత్తిళ్లనైనా తట్టుకొని ధైర్యంతో, స్థైర్యంతో ముందుకు పోవడానికి అవసరమైన యోగా శిక్షణ ఇక్కడి విద్యార్థులకు వరం లాంటిది. శారీరకంగా అవయవాల్ని తీర్చిదిద్దడానికి రకరకాల ఆసనాలు
విద్యార్థులతో చేయిస్తారు. విద్యార్థుల్లో సేవాభావాన్ని, ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కోవడానికి అవసరమయ్యే ఎన్సీసీ మరియు కరాటే శిక్షణ ఇక్కడి విద్యార్థులకు ప్రత్యేకంగా లభిస్తున్న అద్భుత వరం. అలసిపోయిన విద్యార్థులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందించే సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత, నృత్య, నట శిక్షణ విద్యార్థులకు మరో ఆకర్షణ. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య అనుబంధాన్ని, సాన్నిహిత్యాన్ని పెంచడానికి దోహదపడే స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ క్లాసెస్ మంచి ఫలితాల్ని అందిస్తున్నాయి. ఆంగ్లంలో మాట్లాడలేని విద్యార్థులకు ప్రత్యేకంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నడపడం ఈ పాఠశాల ప్రత్యేకత. వారిలోని ప్రతిభను వెలికితీయడానికి ఈ తరగతులు ఉపయోగపడుతున్నాయి. చాలా మంది విద్యార్థులకు గణితం అంటే హడల్, కానీ ఇక్కడ విద్యార్థులకు మాత్రం గణితం అంటే చాలా చాలా ఈజీ. ఎందుకంటే ఆట విడుపుగా కాకుండా పోటాపోటీగా జరిగే గణితావధానాల్లో పాల్గొని విజయం సాధించాలన్న తపన వారికి గణితం అంటే భయం లేకుండా చేసింది. What is the fifth root of 116 crores 2,90,625? మ్యాథమెటిక్స్లో సిలబస్లో ఉన్న కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పిల్లలు చేయడం ద్వారా మాత్రమే నేర్చుకుంటారు. మ్యాథమెటిక్స్ ఎప్పుడు బోర్డు మీద టెక్స్ట్ బుక్లో అలా కాకుండా బై డూయింగ్ యాక్టివిటీ దే లెర్న్ మ్యాథమెటిక్స్ through project oriented and practical oriented. Children are doing the work teaching circle concepts. That is fine. భావి వినియోగదారులుగా ఎదిగే విద్యార్థులకు భవిష్యత్ మార్కెట్ జ్ఞానాన్ని అందించే కన్స్యూమర్ క్లబ్ వారికి ఎంతో విషయ పరిజ్ఞానాన్ని అందిస్తుంది. ఇక్కడి ఆడియో రికార్డింగ్ రూమ్, ఎల్సిడి ప్రొజెక్టర్ ద్వారా అందించే ఖగోళ, సైంటిఫిక్ విజ్ఞానం ప్రతి విద్యార్థికి ఆధునిక విద్య యొక్క రూపురేఖల్ని ఆవిష్కరింపచేస్తుంది. విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో ఏర్పాటు చేయబడ్డ సొంత మినరల్ ప్లాంట్ పరిశుభ్రమైన మంచినీటిని అందిస్తుంది. రెసిడెన్షియల్ విద్యార్థుల కోసం బాలబాలికలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ వసతి గృహాలు, ఒకేసారి 1000 మంది తినగలిగే విశాలమైన భోజనశాల, ఎన్నెన్నో ఆధునిక హంగులతో ఏర్పాటు చేయబడ్డ వంటశాల,
ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన నివాస గృహాలు ఈ శ్రీ బాలసాయి ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్కు నిజంగానే అంతర్జాతీయ ఖ్యాతిని అందిస్తున్నాయి. ఆటపాటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో, యోగా, కరాటేలో, గణితావధానాల్లో, పర్సనాలిటీ డెవలప్మెంట్లో, వ్యక్తిత్వ వికాసాల్లో ఇక్కడ అందిస్తున్న శిక్షణ ఈ విద్యార్థుల్ని అన్ని రంగాల్లోనూ నిష్ణాతుల్ని చేస్తుంది. ఎన్నెన్నో పోటీల్లో పాల్గొనేలా చేస్తుంది. అవార్డులు సాధించేలా చేస్తుంది. వారిలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అందుకు తార్కాణమే వారు సాధించిన ఈ అవార్డులు. ఇక్కడ విద్యార్థులకి డ్రాయింగ్, పెయింటింగ్లో కూడా ప్రత్యేక శిక్షణ లభిస్తోంది. వారిలోని సృజనాత్మకత బయటికి రావడానికి ఈ శిక్షణ అనివార్యంగా ఉపయోగపడుతుంది. ఐఐటి కోచింగ్, ఎంసెట్ కోచింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ భావి డాక్టర్లని, ఇంజనీర్లని తయారు చేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎందరో ఐఐటి, ఎంసెట్లో మంచి ర్యాంకులతో సెలెక్ట్ అయి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా విద్యనభ్యసిస్తున్నారు. 7వ తరగతిలో 500 మార్కులు సాధిస్తున్న విద్యార్థులు ప్రతి సంవత్సరం 80% వరకు, 10వ తరగతిలో 500 మార్కులు పైగా సాధిస్తున్న విద్యార్థులు 60% పైగా ఉన్నారంటే ఉపాధ్యాయుల అంకిత భావాన్ని, అత్యుత్తమ విద్యను అందించడానికి ఇక్కడ అవలంబిస్తున్న విధానాన్ని అర్థం చేసుకోవచ్చు. గతంలో చేరిన విద్యార్థుల్లో అధిక భాగం యావరేజ్ స్టూడెంట్స్ అయినా ఇంత మంచి ఫలితాల్ని సాధించింది ఈ విద్యా సంస్థ. డే స్కాలర్స్ కోసం కూడా ఇక్కడ వసతి ఉంది. వారిని తీసుకురావడానికి బస్ సౌకర్యం ఉంది. పిల్లల మధ్య సుహృద్భావ వాతావరణం పెంచడానికి ఎన్నెన్నో కార్యక్రమాలు. ఈ పాఠశాలలో అత్యవసర పరిస్థితుల్లో అవసరమైనప్పుడు సేవలు అందించడానికి డాక్టర్లు కూడా అనుక్షణం అందుబాటులో ఉంటారు. ప్రాతకాలంలో ఉదయ ప్రార్థనతో రోజు ఆరంభమయ్యే విద్యార్థుల కార్యక్రమం యోగా, మెడిటేషన్, ప్రేయర్, బ్రేక్ఫాస్ట్, రెగ్యులర్ క్లాసులు, లంచ్ విరామం, విశ్రాంతి సమయం, తిరిగి క్లాసులు, సాయంత్రం ఆటలు, కరాటే, ఎన్సిసి క్లాసులు, సాంస్కృతిక కార్యక్రమాలు, శిక్షణ, రాత్రి భోజనం, హోంవర్క్, రీడింగ్ టైం, రాత్రి ప్రార్థనతో రోజు ముగుస్తుంది. ఇది ఒక మామూలు విద్యాలయం కాదు. అన్ని రంగాల్లోనూ విద్యార్థుల్ని భావి మేధావులుగా తీర్చిదిద్దుతున్న విశ్వవిద్యాలయం. ఆధునిక హంగులతో భాసెల్లుతున్న భవ్య దేవాలయం. అనుక్షణం అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, చిన్నపిల్లల్ని కంటికి రెప్పలా కాపాడే ఆయాలు, నాన్ టీచింగ్ స్టాఫ్ దొరకడం ఈ పాఠశాలకు వరం. సామాన్యులకు సైతం అనువైన బడ్జెట్లో ఆధునిక విద్యను
రాష్ట్రంలో అందిస్తున్న ఏకైక విద్యాలయం ఇదొక్కటే అంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ చదవడం ప్రతి విద్యార్థికి ఒక వరం. మరి ప్రిన్సిపల్ గారి స్పందన కూడా విందామా? Om Shri Balasai Ram. Shri Balasai Residential International School was started by Bhagwan Shri Balasai Baba Central Trust in the year 2000 with an aim to impart modern education with spiritual values. The colossal building, which stands on the outskirts of Kurnool town, has been imparting education to hundreds of students every year. The serene atmosphere, excellent teaching faculty is very conducive for learning. The infrastructure is also of a world class, wherein modern equipment such as LCD projectors, mathematics labs, science labs, a well furnished library are available, which helps the students acquire knowledge with ease. సో శ్రీ బాలసాయి ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ గురించి అంతా తెలుసుకున్నారు కదా. మరి ఆలస్యం ఎందుకు? మీరు కూడా మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉంటే లేట్ చేయకుండా నేడే సంప్రదించండి శ్రీ బాలసాయి ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్, మునగాలపాడు, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ 9866074951, 9866067222. विजयी भवा विजयी भवा विजयी भवा विजयी भवा विजयी भव बालसाई विजयी भव दिग्विजयी भव बालसाई विजयी भव विजयी भव बालसाई विजयी भव दिग्विजयी भव बालसाई विजयी भव सर्वलोकपालक सर्वजगत्रक्षक सर्वलोकपालक सर्वजगत्रक्षक नी करुणा कटाक्षमे जीवकोटि लक्ष्यमो विजयी भव बालसाई विजयी भव दिग्विजयी भव बालसाई विजयी भव.